శ్రీ సత్యసాయి జిల్లా బడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో పవాడ శ్రీ కరిబసవేశ్వర స్వామి 21వ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, రుద్రాభిషేకం, బిల్వార్చన, అభిషేకం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంద్రాణి, పద్మమ్మ, నాగేంద్రప్ప, అద్దూరి ఈరన్న హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు తమ కష్టం, సుఖం, మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా తేజ టీవీ వారికి ముందుగా మా నమస్కారాలు. పుట్టపర్తి జిల్లా మడకశిర కాన్స్టిట్యూన్స్ అమరాపురం మండల్ అమరాపురంలో వెలిసిన శ్రీ గురు కరిబసవేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం చేసి 21 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శ్రావణ మాసంలో 3వ వారం సోమవారము ఇక్కడ స్వామికి రుద్రాభిషేకము, మామూలుగా బిల్వార్చన, తర్వాత అన్న సంతర్పణ ప్రతి ఒక్కటి జరుగుతుంది. భక్తులు అందరూ ఎక్కువ విచ్చేసి ఇక్కడ స్వామి ఒళ్ళ మీద కూడా వస్తుంది. ఇక్కడ అందరూ ఎక్కువ మంది వచ్చి ఇక్కడ భక్తులు వాళ్ళు అడుక్కొని వాళ్ళ కష్టాలు తీర్చుకుంటున్నారు, అనుకూలం చేసుకుంటున్నారు. మరియు ఇది వచ్చేసి ఇప్పుడు కాత్రే ఈ కరిబసవేశ్వర స్వామి ముందుగా ఇక్కడ హరిహర దగ్గర ఉక్కుడు కాత్రలో వెలిసింది. అది అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ అమరాపురంకి వచ్చి 40-50 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇక్కడ మన ఎండి నాగేంద్రప్ప గారు ఇక్కడ ఈ దేవస్థానంకు 12 ఎకరాలు ల్యాండ్ను విరాళంగా ఇచ్చినారు. వాళ్ళ కుటుంబం వాళ్ళంతా ఇక్కడ చాలా శ్రమించి దేవస్థానం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ భక్తులు ఎక్కువ మంది వస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిండే భక్తులకి కొద్దిగా వసతి సౌకర్యం లేదు, లెట్రిన్, బాత్రూమ్ లేవు. కాబట్టి కొద్దిగా అధికారులు కొద్దిగా దీన్ని చేసుకొని కొద్దిగా భక్తులకు అనుకూలం చేయవలసిందిగా కోరుతాం. ముఖ్యంగా అమరాపురం నుంచి ఈ దేవస్థానం రోడ్డు లేదు. ఈ రోడ్డు నిర్మాణం చేయవలసిందిగా కొద్దిగా తదితర మామూలుగా అధికారులకు, తర్వాత మన మినిస్టర్ అయిన రోడ్డు రవాణా శాఖ మంత్రి మినిస్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాము. ఇంకొచ్చేసి ఇది విరాళంగా ఇక భక్తులంతా చాలా మంది విచ్చేస్తున్నారు. ప్రతి అమావాస్య పౌర్ణమికి ఎక్కువ మంది వస్తారు. ఆ రోజు కూడా అన్న సంతర్పణ ఉంటుంది. కావున మనకు అందరూ భక్తులు కూడా సహకరించి మెయిన్ మనకు రోడ్డు నిర్మాణం చేయవలసిందిగా కోరుచున్నాము.